హలో గైస్, ఎలా ఉన్నారండి? టుడే వచ్చి మీకోసం అయితే ఎమ్మీ మోమోస్ అండి. హాట్గా మోమోస్లోకి ఈ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా అయితే ఒక బౌల్ చేసుకొని దాంట్లోకి నేను చూడండి మైదా పిండి తీసుకున్నానండి, 2.5 కప్పు. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసి వాటర్తో మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి, సాఫ్ట్గా బాగా మిక్స్ చేసుకొని ఇంకా దానికి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసేయాలన్నమాట. ఒక 15 మినిట్స్ అలా ఉంచడం వల్ల అయితే బాగుంటుంది పిండి అయితే. అట్లా చేయండి. ఇంకా అయితే తర్వాత చూపిస్తాను చూడండి వీడియోలో. అట్లా పక్కన పెట్టేసిన తర్వాత అయితే దీని లోపలికి స్టఫింగ్ కోసం అయితే కడాయి పెట్టేసుకొని దాని లోపలికి చూడండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా వెల్లుల్లి, అలాగే పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ చాప్ చేసినవి, అలాగే దీంట్లోకి క్యారెట్ ముక్కల్ని వేసి బాగా వేయించేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. మగ్గించుకొని ప్లేట్ వేసి కొద్దిగా మగ్గించిన తర్వాత అయితే దీంట్లోకి కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకైతే ఇది వచ్చి స్టఫింగ్ అయితే మనమైతే రెడీ అయిపోయిందనమాట. కారం అయితే నేను వేయలేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి. ఇంకైతే చూడండి చూడండి నా పిండి అయితే మిక్స్ అయిపోయింది కదా, మెత్తగా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు దీంట్లోకి బౌల్స్ అయితే చేసాను, చిన్నగా చేసి దీని లోపలికి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలండి. ఇంతకుముందు వీడియోస్లో చూసుంటారు మీరు, ఫ్రైడ్ మోమోస్లో కుచ్చుల్లాగా పెట్టుకుంటే మన మోమోస్ అయితే రెడీ అయిపోతాయని చెప్పాను కదా, అట్లా చేసుకోవాలన్నమాట. అట్లా చేసుకొని ఇది జల్లెడలాగా ఉండేదాన్ని తీసుకొని దానికి ఆయిల్ని కొద్దిగా అప్లై చేసి ఇంకైతే మనం మోమోస్ అయితే పెట్టేసుకోవాలండి. ఇంకా వాటర్ 1 గ్లాస్ పెట్టుకొని దాని మీద ఇది పెట్టుకొని దాని మీద స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇడ్లీ కుక్కర్లో అయినా స్టీమ్ చేసుకోవచ్చు, నేను ఇలా స్టీమ్ చేశాను అనమాట. ఇంకా అయితే మనకు కెచప్ కోసం అయితే చూడండి టమోటాలు 4 తీసేసుకొని పచ్చిమిరపకాయలు అయితే తీసేసుకొని ఉడకబెట్టేశానండి. ఉడకబెట్టిన తర్వాత అయితే చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లి వేసి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్, అలాగే షుగర్ వేసుకొని చూడండి ఎండుమిరపకాయలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా గుజ్జులాగా అయిపోతుంది అనమాట. ఇది దీంట్లోకి నంచుకొని